అన్నా. చికోడి ప్రవీణ్ గారు నమస్తే. నమస్తే అండి. లిక్కర్ స్కామ్‌లో కల్వకుంట్ల కవితని కొద్దిసేపటి క్రితమే అరెస్ట్ చేసిర్రు. సో, అవును. బీజేపీ నాయకుడిగా ఏమన్నా బాధ అనిపిస్తుందా? గతంలో మీరు కూడా చాలా ఈడీ కేసులు కూడా ఎదుర్కొన్నారు. ఏమన్నా అవునవును. బాధ అనిపిస్తుందా? సంతోషం అనిపిస్తుందా? కవిత అరెస్ట్‌పై మీ ఒపీనియన్? ఇప్పుడు బాధ, సంతోషం పక్కన పెడితే, హ్మ్. తప్పు చేసినప్పుడు ఎవరైనా అనుభవించాల్సిందే. హ్మ్. ఇయాల వాళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నెత్తిన కళ్ళెక్కి హిట్లర్ పాలన చేసి, దేశంలో ఏం చేసినా నడుస్తదన్న ఒక ధోరణితో పోయినారు. ఇవాళ అనుభవిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది. పతనం షురు అయిపోయింది. ఇంకా భూలోకం పాతాళం లోకం పోతది. హ్మ్. ముఖ్యంగా హిందువులపై దాడిని సమర్థించిన ఈ బీఆర్ఎస్ ప్రభుత్వము, గోపై దాడిని సమర్థించిన ఈ బీఆర్ఎస్ ప్రభుత్వము హ్మ్. నామరూపాలు లేకుండా పోతుంది. ఈ పార్టీయే రూపాలు లేకుండా పోతుంది అని చెప్పి తెలియజేస్తుంది. కానీ చాలా మంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళతోని మాట్లాడినా, ఇది లోపాయికార ఒప్పందంలో భాగంగా ఎంపీ ఎలక్షన్‌లో బీజేపీ గెలుపు కోసం కేసీఆర్ ఒప్పందంలో భాగంగా కవితను అరెస్ట్ చేసిరని ఇప్పుడు వాళ్ళు అంటా ఉన్నారు. ఇప్పుడు లాస్ట్ టైం అసెంబ్లీ ఎలక్షన్ ముందు ఏం చెప్పారు? హ్మ్. అరెస్ట్ చేయలేదు. రెండు కాంగ్రెస్ ఒకటే మన అన్నారు. హ్మ్. బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అన్నారు. హ్మ్. ఇవాళ అరెస్ట్ చేస్తే మళ్ళీ వీళ్ళు మళ్ళీ అది ఒక రకంగా అంటారు. అసలు హ్మ్. అసలు బీజేపీకి ఈడీకి సంబంధం లేదండి. హ్మ్. ఈడీకి బీజేపీకి ఏం సంబంధం? ఆ హ్మ్. ఈడీ తన పని తను, చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. హ్మ్. వీళ్ళు రెండు నాలుకల ధోరణితోటి మాట్లాడుతుంటే కుదరదు ఇది. ఇవాళ ప్రజలని మభ్యపెట్టి ఇవాళ వాళ్ళు అధికారంలోకి వచ్చిర్రు. ఫస్ట్ వాళ్ళు అధికారము ప్రజల పాలనపై దృష్టి పెట్టాలి, ఇట్లాంటి హ్మ్. వాటి మీద కాదని చెప్పి నేను కానీ తెలియజేస్తున్నాను. ఎవరికి మేలు జరిగే అవకాశం ఉంది కవిత అరెస్టు? ఏ పార్టీకి మేలు జరిగే అవకాశం ఉంది? పార్టీకి మేలు కీడు పక్కన పెడితే తప్పు చేసిన వాళ్ళకి శిక్ష అర్హులు. హ్మ్. ఆ రకంగా కవిత ఆల్రెడీ తప్పులు చేసిర్రు. ఈ హ్మ్. డిలే ఎందుకైందంటే, నాకు కూడా ఈడీ ఎక్స్పీరియన్స్ ఉంది. అవును. ఈడీలా మొత్తము దర్యాప్తు చేస్తూ ఆధారాలు సేకరిస్తూ వాళ్ళు ఇది చేస్తారు తప్పించి ఓవర్ నైట్ అరెస్ట్ చేయడం కుదరదు. లాస్ట్ టైం మీ ఇంటర్వ్యూలో కూడా నేను చెప్పడం జరిగింది. ఓవర్ అవును. నైట్ ఏదో పోలీస్ స్టేషన్ లో ప్రాసెస్ ఎఫ్ఐఆర్ ఉంటది. బుక్ హ్మ్. చేసి చేయడానికి కుదరదు. అది రేపు కోర్టుకు జవాబు చెప్పుకునే పరిస్థితి ఉండాలి. హ్మ్. సో దాని తగ్గట్టు ఇలా చేయడం జరిగింది. కానీ బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ ప్రచారం చేస్తా ఉంది. బీజేపీ కావాలని మా పైన మా ఇప్పుడు బిడ్డ హ్మ్. ఇప్పుడు బీఆర్ఎస్ మాటలు ఎవడు పట్టించుకుంటాడండి? హ్మ్. అయిపోయింది ఆ పని. ఇక బీఆర్ఎస్ సబ్జెక్ట్ అయిపోయింది. క్లోజ్ చేయండి. హ్మ్. అది ఏదో పనికి మళ్ళీ పార్టీ, అదో పార్టీయే కాదు. హ్మ్. ఏదో ప్రజల సెంటిమెంట్ ని అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చిర్రు. 10 ఏళ్ళు దున్నుకున్నారు. హ్మ్. ఇలా కాంగ్రెస్ మమ్మల్ని అనడం కాదు. హ్మ్. ఫస్ట్ కాంగ్రెస్ కి చిత్తశుద్ధి ఉంటే బీఆర్ఎస్ లో జరిగిన అవినీతిపై సమగ్ర విచారణ చేసి బాధ్యులపై చర్య తీసుకోమనండి. లక్షల కోట్ల రూపాయలు మింగినారు వీళ్ళు. హ్మ్. అవి డబ్బులు రేవంత్ రెడ్డి గారు డబ్బులు తీయండి. అవి మీరు మాటలు ఎలక్షన్ ముందు చెప్పినారు కదా, మేము ఇది చేస్తాం అది చేస్తామని. చెప్పడం హ్మ్. కాదు, హ్మ్. చాతలలో చూపియాలి. హ్మ్. ఇవాళ మీరు డబ్బులు అన్ని కక్కించండి. ఏ ప్రాజెక్ట్ లో ఏమేమి స్కామ్లు అయినాయి, ప్రతి దాంట్లో స్కామ్లు. కేటీఆర్ పైన బెనామీలో ఎన్ని వందల వేల లక్షల కోట్ల ఆస్తులు జమ అయినాయి, తీయండి మీరు. హ్మ్. ఉమ్, కానీ మీతోటి బీజేపీ నాయకులు కేసీఆర్ దగ్గర వాళ్ళ బిడ్డ అరెస్ట్ కోసం పర్మిషన్ తీసుకున్నారంట. సో, ఎప్పుడైతే ఇప్పుడు కేసీఆర్ పర్మిషన్ ఇచ్చిండో నరం లేని నాలుక నోటికి హ్మ్. వచ్చినట్టు మాట్లాడతారు. వాళ్ళు ఏదో హ్మ్. ఒకటి అనాలి కదా. హ్మ్. బీఆర్ఎస్ వాళ్ళు మమ్మల్ని అంటారు, కాంగ్రెస్ వాళ్ళు మమ్మల్ని అంటారు. ఇప్పుడు ఇలా మోదీ గారి ప్రభుత్వం మళ్ళీ రాబోతుంది, మా బీజేపీ ప్రభుత్వం సెంట్రల్ రాబోతుంది. హ్మ్. ఓర్చులేకే ఓ మాట్లాడతారు. పట్టించుకునే పని లేదు. ప్రజలకు తెలుసు కదండి నిజమా అబద్ధమా. హ్మ్. అందరు తెలుసు. అరెస్ట్ చేయకపోతే బాధ, అరెస్ట్ చేస్తూ బాధ. అసలు బీజేపీకి దానికి ఏం సంబంధం? ఈడీకి హ్మ్. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా అనుభవించాలి. కానీ ఆ ఎంపీ ఎలక్షన్‌లో మీరు ప్రచారం చేసుకుంటారు. కవితని అరెస్ట్ చేసినాం. మీరు గతంలో మమ్మల్ని అసెంబ్లీ ఎలక్షన్‌ల కంటే ముందు మా మీద తప్పుడు ప్రచారం కాంగ్రెస్ పార్టీ చేసిందని మీరు చెప్తారు. ఇప్పుడు బీజేపీని ప్రజలు నమ్మే అవకాశం ఉంటదా కవిత అరెస్ట్ తోటి? 100 ఇప్పుడు కవిత అరెస్ట్ కి బీజేపీకి సంబంధం లేదు. ఫస్ట్ హ్మ్. నుంచి మేము అదే చెప్తున్నాము. హ్మ్. ఎవరు తప్పు చేస్తే అది ఒక విచారణ దర్యాప్తు సంస్థ వాళ్ళ పని వాళ్ళు చేస్తుర్రు. దానికి మాకేం సంబంధం అండి? హ్మ్. ఇప్పుడు సార్లు ఈడీ ఆఫీస్ కి పిలిచినారు, పోయినా వాళ్ళు సాటిస్ఫై వరకు నేను జవాబులు ఇచ్చిన. వాళ్ళు సాటిస్ఫై అయ్యారు కాబట్టి మళ్ళీ నా దిక్కేం రాలేదు. హ్మ్. ఆ వాళ్ళకి ఆధారాలు దొరకాలి కదా. ఆధారాలు ఉన్నాయి కవిత మీద. సరే గతంలో మిమ్మల్ని గూడా ఈడీ అధికారులు విచారిస్తున్నప్పుడు కాస్త మీలో కొంత భయం గాని, కొంత ఇబ్బందయితే అనిపిస్తది. కవిత ఫేస్‌లో అది కనిపిస్తలేదు. అంటే అరెస్ట్ అయినా గాని ఒకసారి మీరు మా ఆన పాత వీడియోలు చూడండి. నేను
ఇప్పుడు మీడియా ముందరకు వచ్చిన ఐడి కాగానే భయం లేదు, ఏం లేదు. తప్పు చేసిన వాళ్ళు భయపడాలి. ఆ, ఇప్పుడు కవిత ఇది మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుర్రు, ఉమ్, చూస్తుర్రు కదా. ఉమ్, ఇప్పుడు నేను ఒక్కటి అడుగుతా, ఈడియోలు నన్ను ఒక 3-4 సార్లు 5-6 సార్లు పిలిచినారు. అవును. తూచా తప్పకుండా నేను పోవడం జరిగింది. ఉమ్, మరి కవిత ఎందుకు పోలేదు? ఆ. తప్పు చేయనప్పుడు పోనీకేం భయము? కానీ ఆమె ఫేస్ లో కాస్త భయం కూడా ఏం ఈ కనిపిస్తలేదు, యాక్టింగ్ నవ్వుకుంటా. చేయాలి, సో బాగా బయటికి కనిపించాలి కదండి. మాకు అది ఆల్రెడీ బీఆర్ఎస్ పని అయిపోయింది. ఉమ్, ఇప్పుడు ఇంకా ఆమె డీలా ఉందంటే ఇంకా ఇక విమర్శలు వస్తాయి. అయిపోయిందన్నాడు. కార్యకర్తలకు ఏదో ధైర్యము, ఒక్కొక్కడు పోతూనే ఉన్నాడు. ఉమ్. అయిపోయింది. ఇంకా సబ్జెక్టు మీరు ఇక చరిత్రలోకి వెళ్ళి తీసేయాలి బీఆర్ఎస్ అనేది. కానీ ఒక మహిళగా ఆమెను అరెస్ట్ చేయడం మీకు ఏమైనా ఇబ్బంది మహిళగా అనిపిస్తలేదు? తప్పు చేయొచ్చా? మరి మహిళగా తప్పు చేయొచ్చా? ఆ, మహిళగా లిక్కర్ స్కామ్ చేయొచ్చా? ఆ. ఆ, కానీ ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, బీజేపీ ముందు కవిత ఆ. తప్పు చేస్తుందని ఎప్పుడో తెలుసు, ఈడీ అధికారులకు, సిబిఐ కావచ్చు, వీళ్ళందరికీ. సో ఎందుకు ఇన్ని రోజులు ఇప్పుడు ఆపినారు మీరు అన్న ప్రశ్న. మీరు 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 వచ్చి మా ఇంట్లో దొంగతనం చేశారు అనుకోండి, ఉమ్, నేను వచ్చి అట్లా అరెస్ట్ చేయను కదా. నాకు ఆధారాలు కావాలి కదా. ఉమ్, మీరే చేసిరని నేను ఆధారాలు చూపించాలి కదా. మరి అవును. ఆధారాలు టైం పడుతుంది కదా. ఆధారాలు సేకరించడానికి చిన్న స్కామ్ చేయలే కదా వాళ్ళు. కానీ ఇక్కడ మన అందరికి గా కవితనే కనిపిస్తా ఉంది కదా. ఆ. అందరినీ చిన్న అరెస్ట్ స్కామ్. చేశారు, కవితని ఇప్పుడు అరెస్ట్ చేశారంటే, సో బీజేపీ ఎంపీ ఎలక్షన్ల కోసం అరెస్ట్ చేసిన ఒక బలమైన ఇప్పుడు సో అంశం. లాస్ట్ టైం అసెంబ్లీ ఎలక్షన్ అప్పుడు కూడా చెప్పారు కదా, కవితను అరెస్ట్ చేస్తే బీజేపీకి ఫైదా అవుతుందని. ఉమ్, ఉమ్, మరి మేము ఒకవేళ అప్పుడే ఫైదా అయ్యేది ఉండి, మాకు ఈ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ వస్తుండే, కవితను అరెస్ట్ చేస్తే అంటే ఫైదా అయితే అప్పుడే చేపిస్తుంటే మేము మా చేతిలో ఉంటే. ఉమ్, మా చేతిలో లేదు, అది దర్యాప్తు సంస్థ చేతిలో ఉంది. ఉమ్, ఆ అయ్యో 2 నాలుకల ధోరణి, నరం లేని నాలుక ఎవరన్నా మాట్లాడతారు. ఉమ్. దానికి ఏముందండి దానికి? కానీ మీ పార్టీకి ఏమి ఇబ్బంది కాదంటారు? మాకేం ఇబ్బంది అండి? చట్టం పని తను చేసుకుంటా పోతుంది, మాకేం ఇబ్బంది? అరెస్ట్ అయితే ఏంది, మాకు అరెస్ట్ కాకపోతే ఏంది? ఉమ్. ఆ, కానీ బీజేపీ అనుకున్నది సాధించింది అనుకోవచ్చా? అయ్యో మా నరేంద్ర మోడీ గారి ముందర పిట్ట పిల్ల, ఓకే. పిచ్చుకపై బ్రహ్మాస్త్రం వేసే అంత కర్మ మా పార్టీకి పట్టలేదు, మోదీ గారికి పట్టలేదు. ఓకే. సో మాకు వాళ్ళ లెక్కలకే రారు. ఉమ్, అర్థమైందా? ఓకే. ఆమె అరెస్ట్ చేస్తే మాకు ఇండియాలో ఏమైనా గవర్నమెంట్ కి వస్తుందా అండి? మా గవర్నమెంట్ ఇండియాలో ఉమ్, అది ఒక అంతే. బయట కాంగ్రెస్ వాళ్ళకి పని పాటలేదు, ఉమ్, ఏదో ఒకటి అనాలి. భయంలో ఉన్నారు వాళ్ళు. 40 సీట్లు కూడా రావు ఉమ్, నెక్స్ట్ ఎలక్షన్ లా. మీరు ఉమ్. చూసుకోండి ఎన్ని వస్తాయో చూసుకోండి. 40 సీట్లు కూడా రావు వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి వాళ్ళే. లిక్కర్ స్కామ్ లో మా కేంద్ర దర్యాప్తు సంస్థలు కవితను అరెస్ట్ చేసినాయి. కాంగ్రెస్ పార్టీ కూడా కేసీఆర్ ని అరెస్ట్ చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీకి రేపు పొద్దున డిమాండ్ చేయబోతుందా బీజేపీ? మళ్ళీ చెప్పండి, కట్ అయింది వాయిస్. ఇప్పుడు దర్యాప్తు సంస్థలు, కేంద్ర కనుసంధలో పనిచేసే దర్యాప్తు సంస్థలు కవితను లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ చేసినాము. సో స్టేట్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కేసీఆర్ ని కూడా అరెస్ట్ చేయాలన్న ఒక అంశాన్ని మీరు ప్రజల ముందు ఉంచబోతా ఉన్నారా? ఇప్పుడు ఈ తప్పు చేస్తే డెఫినెట్ గా చేయాలండి. ఉమ్, నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అదే డిమాండ్ చేస్తున్నా. ఉమ్, పాత ప్రభుత్వంలో ఎన్నో స్కాములు జరిగిన ప్రాజెక్టుల వల్ల. ఉమ్, సో మీరు దాని మీద తీసి సమగ్ర విచారణ జరిపి డెఫినెట్ గా మీరు బాధ్యులపై చర్య తీసుకోవాలి. ఉమ్. ఎవరైతే చేసిరో వాళ్ళపై చర్య తీసుకోవాలి కంపల్సరీ. దానికి ఎవరైనా అతీతం కాదు. మరి వీళ్ళు లోపాకాయ ఒప్పందం ఏమైనా ప్యాకేజీలకు అమ్ముడు పోయి కాంగ్రెస్ వాళ్ళు మరి మార్కుంటారు, అది చూసుకోవాలి. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ.